ఈ యూజువల్లీ కొలెస్ట్రాల్‌లో మనం చూసేది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్. లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్. ఇది ఎవరికంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్‌కి, లేపోతే ఆల్రెడీ హార్ట్ సమస్య ఉన్న వాళ్ళకి, వీళ్ళకేంటంటే ఎంత తక్కువ ఉంచుకుంటే అంత మంచిది. అంటే లెస్ దెన్ 100 కన్నా తక్కువుండాలి. యూజువల్లీ కొలెస్ట్రాల్ మోర్ దెన్ ఈ ఏదైతే నార్మల్‌గా ఏవైతే షుగరు, బీపీ ఏమీ లేని వాళ్ళకి మోర్ దెన్ 160 ఉంటే ఏంటంటే యూజువల్లీ కొలెస్ట్రాల్ మనకి ట్రీట్మెంట్‌కి అంటే ఆహ్, ఈ ఎక్సర్సైజు, డైటు, దాని తర్వాత స్టాటిన్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ అవి కూడా యూజ్ చేయాల్సుంటది. వీళ్ళకి హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్. అది యూజువల్లీ ఏంటంటే మేల్స్‌కి అబోవ్ 40 ఉండాలి. ఫిమేల్స్‌కి అబోవ్ 50 ఉండాలి. సో, బిలో 40 ఉన్నా గాని, ఫిమేల్స్‌కి బిలో 50 ఉన్నా గాని మనకేంటంటే దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గి దీనివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు. నెక్స్ట్ ట్రైగ్లిసరైడ్స్. ట్రైగ్లిసరైడ్స్ అనేవి మనకి అవి ఈజ్ నాట్ యాజ్ ఈక్వలెంట్ టు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్. అంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హార్ట్ సమస్యలు వస్తాయి. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైతే యూజువల్లీ వచ్చేది ప్యాంక్రియాటైటిస్ అలాంటివి. ట్రైగ్లిసరైడ్స్ కంట్రోల్ కాకపోతే మనకి ఎల్‌డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ 2 ఎక్కువుంటే మనకి హార్ట్ యొక్క దాంట్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఫాస్ట్ అవుద్ది. సో, యూజువల్లీ ట్రైగ్లిసరైడ్స్ మోర్ దెన్ 400 ఉంటే గాని మనం యూజువల్లీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోక్కర్లేదు. ఇది మళ్ళీ వీఎల్‌డిఎల్, నాన్ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. దానికి ఎక్కువున్నప్పుడు అవి కూడా చెడు కొలెస్ట్రాల్, ఎక్కువున్నప్పుడు దానికి కూడా మనం స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ ఏమి అక్కర్లేదు. వి ఆర్ ఓన్లీ గోయింగ్ టు కంట్రోల్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ సేమ్ స్టాటిన్ దాంతోటి మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట. సో, ఇప్పుడు ఏంటంటే మనకి ఎల్‌డిఎల్‌ది అవి కొలెస్ట్రాల్‌ది అది ఎక్కువున్నప్పుడు మనం ఏంటంటే ఆహార నియమాలది పాటించడం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏవైతే మనకి యూజ్ చేసేటువంటి ఆయిల్ కన్జంప్షన్ అది తగ్గించుకోవాలి. యూజువల్లీ అంటే కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్‌లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుండి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఆటిలిని పెంచుతాయి. సో, అవి కంట్రోల్‌లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వీటిలి వాడకాన్ని పూర్తిగా బంద్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఆలివ్ ఆయిలు, కెనోలా ఆయిలు, సన్‌ఫ్లవర్ ఆయిలు, మస్టర్డ్ ఆయిలు ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి హెచ్‌డిఎల్‌ని పెంచుతాయి. సో, మనం ఏంటంటే మనం ఈ ఈ టైప్ ఆయిల్స్ వాడాలి. నెక్స్ట్ ఏంటంటే బటర్ ఇవి కూడా ఏంటంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. సో, మన డైరీ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా కన్జంప్షన్ మితంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనకి 3 సర్వింగ్స్ పర్ డే ఏంటంటే 32% ఆఫ్ రిడక్షన్ ఇన్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే మన బ్లూబెర్రీసు, రాస్బెర్రీసు, స్ట్రాబెర్రీ, ఇంకా ఈ క్యారెట్టు, రాడిషు, క్యాబేజ్, రెడ్ క్యాబేజ్ ఇవన్నిటి వల్ల ఏంటంటే మనకి 21% ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ఎల్‌డిఎల్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి కన్జంప్షన్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ ప్లాంట్ సోర్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ టు యానిమల్ సోర్స్. సో, యానిమల్ సోర్స్ అంటే మటను, పోర్కు, బీఫు ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అంటే రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువుంటది కాబట్టి వీటిల్ని పూర్తిగా బంద్ చేయడం, లేకపోతే అవ్వకపోతే చాలా వరకు తగ్గించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లీన్ మీట్ అంటే ఏంటంటే పౌల్ట్రీ, ఫిష్ వీటిని కూడా కన్జంప్షన్ ఎక్కువ ఉంచకూడదు. దానిదేంటంటే మితంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా మనం ఏంటంటే మోడరేషన్‌లో ఉంచాలి. అంటే ఎక్కువ కన్జంప్షన్ చేస్తే మనకి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువుంటది. సో, ఇది కన్జంప్షన్‌ని తగ్గించాలి ఆల్కహాల్‌ది. నెక్స్ట్ అంటే ఊబకాయం ఎక్కువుంటే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది పెరిగి మనకేంటంటే ఇన్సులిన్ తక్కువ అబ్జర్వ్ అయ్యి మనకి యూజువల్లీ ఇది గ్లూకోజ్‌ది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. సో, ఏంటంటే ఊబకాయాన్ని మనం తగ్గించుకోవడం ఇంపార్టెంట్. దానికేంటంటే ఆహార నియమాలతో పాటు ఎక్సర్సైజ్ అవ్వకపోతే మందులు, దాని తర్వాత ఏంటంటే ఇంకా బెరియాట్రిక్ సర్జరీ గాని అవన్నీ కూడా
చేయించుకోవాల్సిన అవసరం ఉంటది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి మోడరేట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 150 మినిట్స్ పర్ డే చేస్తే ఏంటంటే, మనకి బీపీ, షుగర్‌తో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుద్ది. వీటిలన్నిటిలతో పాటు ఇది ఏదైతే కొలెస్ట్రాల్ గానీ, యూజువల్లీ షుగరు, బీపీ లేని వాళ్ళకేంటంటే ఇంకా కొలెస్ట్రాల్ కంట్రోల్ కాలేదు. అంటే ఫెమిలియల్ జెనెటికల్‌గా కొలెస్ట్రాల్ ఉన్నది ఎక్కువున్న వాళ్ళకేంటంటే, మనకి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి స్టాటిన్ టాబ్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటది. సో, ఎవరికైతే ఆల్రెడీ షుగరు, బీపీ, హార్ట్ సమస్యలు వీళ్ళు ఉన్న వాళ్ళకేంటంటే, ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి వంటి టాబ్లెట్స్, స్టాటిన్ టాబ్లెట్స్ గానీ, ట్రైగ్లిసరైడ్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఫినోఫిబ్రైడ్స్ అవి యూజ్ చేయడం గానీ అవసరం పడొచ్చు. సో, హెచ్‌డీఎల్‌ని మనం పెంచడానికనేది అంటే తక్కువుంటే మనకొచ్చే సమస్యలు పెరగడం వల్ల, కరెక్ట్ అవ్వడం వల్ల మనకేంటంటే, ఏదైతే హార్ట్ సమస్యలు అవన్నీ కూడా కరెక్ట్ అవ్వవు. హెచ్‌డీఎల్ పెంచుకోవడానికి నియాసిన్ అవి యూజ్ చేస్తారు గానీ, సో, వాటిల వల్ల కూడా మనకేంటంటే కొంచెం ఈ దుష్పరిణామాలు ఉంటాయి కాబట్టి యాస్ సచ్ అడ్వైస్ చేయం. For more interesting updates, please subscribe Manavarathi YouTube channel.